నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన సినిమా స్టారు, నేను అని ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, కమ్మాస్ ఎమోషన్స్ వాడాడు, పార్టీ నడిపాడు, పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశాడు. సో వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. కాపు సామాజిక వర్గం నుంచి కేఏ పాల్ గారు ఎందుకు నేను మీ రిప్రజెంటేటివ్ని అని చెప్పి డైరెక్ట్గా ఎందుకు ఎమర్జ్ కాలేకపోతున్నాడు? అందరూ నాకు మద్దతు ఇస్తున్నారు. మీరు ఎందుకు ఇప్పటివరకు ఏ రోజు కూడా నేను మీకు లీడర్ని, పవన్ కళ్యాణ్ కాదు, చిరంజీవి కాదు, వాళ్ళు మోసం చేస్తారు, వాళ్ళు మోసం చేసిన అన్యాయం చేస్తారు, కానీ మీకున్న ఇంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు, ఇంత గ్లోబల్ నెట్వర్క్, ఇంత పెద్ద వాళ్ళందరూ పరిచయాలు ఉన్నప్పుడు మీరెందుకు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి నేను మీ లీడర్ని, మన కమ్యూనిటీకి మనం ముఖ్యమంత్రిని చేసుకుంటామనే వాయిస్ ఎక్కడో మీరు తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారనేది నా ఉద్దేశం. ఒకటే రీజన్ దానికి. మీరు మంచి ప్రశ్న పాయింట్అవుట్ చేశారు. 10 స్ట్రెంగ్త్లో నాకు 10 బెనిఫిట్స్ ఉన్నాయి, ఒకటి లేదు. అదేంటి అంటే విదేశీ డబ్బు తీసుకొచ్చి ఇండియాలో రాజకీయాలకి ఖర్చు పెట్టకూడదు. నాకున్న డబ్బంతా విదేశీ డబ్బు. చారిటీలు చేయొచ్చు. 3,10,000 మంది అనాథులు చదివించాను ఫ్రీగా, 40 లక్షల వితంతువులను పోషించాను ఫ్రీగా, 2,10,00,000 మంది నిరుద్యోగులకి ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చాను. అన్నీ బాగున్నాయి. విదేశీ డబ్బు లేకుంటే ఏ పని అవ్వదు. బాగా ఆలకించండి. విదేశీ డబ్బు, ఫారిన్ డబ్బు, చారిటీ డబ్బు పాలిటిక్స్కి వాడకూడదు. లేదంటే చైనాయే మన ఇండియాని కొనేస్తుంది, లేదా అమెరికాయే మన ఇండియాని కొనేస్తుంది. కనుక ఇండియన్సే డబ్బు ఖర్చు పెట్టాలి. అదొకటే నాకు వీక్నెస్. ఎందుకంటే 42 సంవత్సరాలు 5 లక్షల కోట్లు, $62 బిలియన్ నేను డొనేట్ చేశాను. చంద్రబాబు నాయుడు అడిగితే ఇచ్చాను, మోదీ అడిగితే ఇచ్చాను, కేసీఆర్ అడిగితే ఇచ్చాను, రాజశేఖర రెడ్డి గారు అడిగితే ఇచ్చాను. అందరు ఎవరు డబ్బులు అడిగితే వాళ్ళకి ఇచ్చాను. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, కలెక్టర్ల ద్వారా సేవలు చేశాను, చారిటీలు చేసి. అదంతా మీరు చేశారు కాబట్టి మీకు నాకు లేనిది ఒకటే, నేను గెలవాలి అంటే. నేను గెలిస్తే లాభాలు చెప్తాను. దేశం అప్పు తీరుతుంది, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు తీసుకొస్తాను, క్రెడిబిలిటీ ఉంది, ఇండియాని నెంబర్ 1 చేయగలను, చైనా కంటే స్ట్రాంగ్ చేసి పడేస్తా 5-10 సంవత్సరాల్లో. నేను గెలిస్తే మీరు గెలిచినట్టే. కులం పక్కన పెట్టండి. కమ్మాసు, రెడ్డీసు, వెలమాసు, దొరలు అందరూ మనకే రాజులు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? తెలివైన వాళ్ళందరూ నన్ను కోరుకుంటున్నారు. మూర్ఖులందరూ ఇంకా కొంతమందిని కోరుకుంటున్నారు. మూర్ఖులు బహు తక్కువ. చిరంజీవి గారికి 2009లో 18% ఓట్లు వేశారు. మరి పవన్ కళ్యాణ్కి 2019లో 3% ఎందుకు ఓట్లు పడ్డాయి? సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడి లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ 5 పార్టీలు కలిస్తే 6% ఓట్లు పడ్డాయి. ఎందుకు? కాపులందరూ తెలివైన వాళ్ళు అయిపోయారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న కాపులందరూ బయటకు వచ్చారు. తోటా చంద్రశేఖర్ పెద్ద ఐఏఎస్ రిటైర్డ్, బయటకు ఎందుకు వచ్చాడు వెంటనే? జేడి లక్ష్మీనారాయణ పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డీజీపీ, ఎందుకు బయటకు వచ్చాడు? పవన్ కళ్యాణ్కి స్టెబిలిటీ లేదు, అలా అన్నలాగే బీజేపీని తిట్టాడు. 2014లో కాంగ్రెస్లో ఫస్ట్ ప్రజారాజ్యం పెట్టారు అన్నదమ్ములు ఇద్దరు, 2 కాంగ్రెస్లో చేరిపోయారు, 3 బీజేపీకి, టీడీపీకి 2014లో మద్దతు ఇచ్చారు. వాళ్ళని తిట్టి బయటకు వచ్చి టీడీపీ అన్నది కమ్మల పార్టీ, బీజేపీ అన్నది మతతత్వ పార్టీ అని తిట్టి బయటకు వచ్చి సిపిఐ, సిపిఎం, బిఎస్పితో మంచి పొత్తులు పెట్టుకున్నారు 2 ప్రజలు నమ్మలేదే. మళ్ళీ వాళ్ళని తిట్టి ఏమైంది? మళ్ళీ 2020లో బీజేపీ, 2023లో టీడీపీ. ఎమ్మెల్యే కాకముందు 10 పార్టీలు మార్చిన వాడిని ఎవడైనా నమ్ముతాడా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం జాయిన్ అవుతాను అంటాడు. ఎలా జాయిన్ అవుతాడు? ఆయనకు బుద్ధి ఉంటే. ఈయనేమో కాపులు ముఖ్యమంత్రి అవ్వాలని ముద్రగడ కాపుల కొరకు ఫైట్ చేస్తున్నాడు. ఈయనెళ్ళి పవన్ కళ్యాణ్ పార్టీలో చేరితే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? చంద్రబాబు నాయుడే మా ముఖ్యమంత్రి అభ్యర్థి. అచ్చెన్నాయుడు ఏమన్నాడు? చంద్రబాబే. లోకేష్ ఏమన్నాడు? చంద్రబాబే. మరి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి కాపులందరూ నాతో చేరండి రా అని అంటే పిచ్చోడు ఎవడైనా కాపులు ఉన్నారా? ఇంకా ఒక్క కాపు చేరాడా పవన్ కళ్యాణ్తో? చేరిన కాపు ఎవడైనా ఉంటాడా? ఉన్నాడు ఎవడైనా గెలుస్తాడా? ఫినిష్. పవన్ కళ్యాణ్ చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. కనీసం ఎమ్మెల్యే అవడం కొరకు కాపులారా నాతో రండి అంట. హర్రామ్ జోగే ఏమంటాడు? 60 సీట్లు ఇస్తే మీరు వెళ్ళి చేరండి అని. ఎందుకు చేరాలి? బుద్ధి ఉందా నీకు? హర్రామ్ జోగే, ముద్రగడ పద్మనాభం నీకు బుద్ధి ఉందా? బుద్ధున్న కాపోడు ఎవడైనా వంగవీటి రంగాన్ని చంపించిన ఆయన పార్టీలో ఎవడైనా చేరుతాడా?
27% ఉన్న కాపులు ఎందుకు ఐకమత్యం కాకూడదు? ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఎందుకు ఇతర పార్టీల్లో ఉండాలి? అందుకనే బీసీకి బీసీని, కాపుకు కాపుని, వరల్డ్ లీడర్ని అనేవారు. చూసారు, గుర్తుంది 2008లో చిరంజీవి దగ్గరికి వెళ్ళి మరి కాపులు అందరూ అన్నారు, చిరంజీవి మెగాస్టార్, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, కేఏ పాల్ వరల్డ్ స్టార్ అని. చిరంజీవికి అది నచ్చలేదు, వరల్డ్ స్టార్. మరి నేను వరల్డ్ స్టార్ని కాదా? ప్రపంచానికి దీవించలేదా? యుద్ధాలు ఆపలేదా? లక్షల మందిని పోషించలేదా? అమెరికాతో ఢీకొనలేదా? ఇంత సత్తా ఉన్న మన తెలుగు బిడ్డని, ఇంత సత్తా ఉన్న మన తెలుగువాడిని మనం ఎందుకు నమ్మకూడదు అని కాపులందరూ ఇప్పుడు నన్ను నమ్ముతున్నారు. ఎందుకంటే నేను ఇంకో పార్టీలో మర్జ్ అవ్వలేదు, అలయన్స్ పెట్టుకోలేదు, అమ్ముడు పోలేదు, స్టేబుల్గా ఉన్నాను. అరే టైం పడితే పట్ని. అంబేద్కర్ లాంటోడే డిపాజిట్ కోల్పోయాడు ఎలక్షన్లో.